ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మా వీడియోలో ఒక మోస్ట్ పవర్ఫుల్ క్యాండిల్స్టిక్ గురించి నేర్చుకుందామండి. సో అదే మోరోబోసి క్యాండిల్ అనమాట. సో ఈ క్యాండిల్ అనేది మనకు చార్ట్లో ఎక్కడ ఫామ్ అయినా సరే చాలా మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక మనకి బయింగ్కి ఛాన్స్ అయితే ఉంటుంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక మనకు సెల్లింగ్కి ఛాన్స్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ప్రాఫిట్ కూడా మనకు వస్తుంది అనమాట ఈ క్యాండిల్తో మనం ట్రేడింగ్ చేస్తే కనుక. ఓకే, సో మన వీడియోలో ఈ క్యాండిల్ ఫార్మేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో అసలు ఈ క్యాండిల్ ఎందుకు ఇలా ఫామ్ అవుతుంది? ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్లో పైన తోకలేదు, కింద తోకలేదు. ఓకే, సో రెడ్ క్యాండిల్ కూడా సేమ్ అనమాట. అసలు మనకు మోరోబోసి క్యాండిల్లో తోక ఉండదన్నమాట. అంటే ఓపెన్ లో సేమ్ ఉంటుంది, అలాగే హై అండ్ క్లోజింగ్ సేమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఓపెన్ లో సేమ్, హై క్లోజ్ సేమ్ ఫామ్ అవుతుందో ఏదైనా ఒక క్యాండిల్లో, దాన్ని మనము మోరోబోసి క్యాండిల్ అంటాం. సో చాలా చాలా మంచి పవర్ఫుల్ క్యాండిల్ అనమాట. సో వీడియోని పూర్తిగా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో మన ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మనం మన ఛానల్ ఫస్ట్ టైం వేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఫస్ట్ నేను మీకు ఒక చార్ట్లో చూపిస్తాను ఆ క్యాండిల్ ఫార్మేషన్ అనేది. ఆ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అసలు మనకు ప్రైస్ అనేది ఎలా ఇంక్రీజ్ అయిందో మీకు చూపిస్తాను. ఓకే, సో దీనికోసం నేను ఒక స్టాక్ అయితే తీసుకున్నాను అనమాట, ఎన్ఎక్స్విన్ అని చెప్పేసి. సో ఈ స్టాక్ చూపిస్తాను, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూడండి మీరు, చూడండి ఈ క్యాండిల్ చూడండి కదా. సో ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఓపెనింగ్ 54 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది, లో వచ్చేసి 53.91 దగ్గర లో అయింది. హైయెస్ట్ అంటే హై వచ్చేసి 59.98, క్లోజింగ్ వచ్చేసి 59.63. అంటే ఆల్మోస్ట్ మనకు 0.0 డిఫరెన్స్ అయితే ఉంది. 0.20 కానీ లేకపోతే 0.30 అనే డిఫరెన్స్ అయితే ఉంది, నో ప్రాబ్లం. సో ఎగ్జాక్ట్గా మనకు ఓపెన్ ఈక్వల్ టు లో, హై ఈక్వల్ టు క్లోజ్ అలా ఫామ్ అయితే ఇంకా బెటర్ అనమాట. ఓకేనా, సో ఇంకా మనకు బెటర్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక చూడండి, సో ఇది మనం మోరోబోసి క్యాండిల్ కింద తీసుకుంటే కనుక ఇక చూడండి, ఈ క్యాండిల్ హై వచ్చేసి మనకు 59 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. 59 రూపీస్ దగ్గర నుంచి ఇక చూడండి, 59 రూపీస్ దగ్గర నుంచి ఈ 6 నవంబర్ అనమాట, 59 రూపీస్ దగ్గర నుంచి చూడండి ప్రైస్ అనేది మనకి ఇంకా రైజ్ అవుతూనే ఉంది. చూడండి, 59 రూపీస్ దగ్గర నుంచి దాదాపు మనకు 217 వరకు, 59 రూపీస్ దగ్గర నుంచి 217 రూపీస్ వరకు పెరిగిందనమాట. ఆ క్యాండిల్ బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేస్తుంటే కనుక చాలా మంచి ప్రాఫిట్ అయితే వచ్చేది. సో మనము ఇది ఇంట్రాడే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రాడే కూడా ఒక 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్లో ఎప్పుడైనా సరే ఇలా క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి చూడండి, సో ఇది ఇక్కడ నేను ఓపెన్ లోకి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను మోరోబోసి క్యాండిల్ కింద ట్రీట్ చేస్తాను నేను. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక స్టాక్ అయితే చెక్ చేద్దాం. సో ఇది జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ స్టాక్ అనమాట. సో ఇక్కడ ఈ చార్ట్లో ఇక్కడ గమనించండి, 10th ఆగస్ట్. ఓకేనా, సో ఈ క్యాండిల్ గమనించాము, 10th ఆగస్ట్ క్యాండిల్ చూడండి. సో 10th ఆగస్ట్ క్యాండిల్ మనకు ఆల్మోస్ట్ మోరోబోసి క్యాండిల్ లాగా కనిపిస్తుంది. ఓపెనింగ్ వచ్చేసి 391.95, లో వచ్చేసి 391.25. సో చాలా తక్కువ డిఫరెన్స్ కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయొచ్చు దాన్ని. హై వచ్చేసి 415, క్లోజింగ్ వచ్చేసి 414.15. సో చాలా తక్కువ డిఫరెన్స్. సో ఇది మీరు మోరోబోసి క్యాండిల్ కింద ట్రీట్ చేస్తే కనుక చూడండి, 415 రూపీస్ దగ్గర నుంచి మనకు 544 వరకు పెరిగింది. సో ఇప్పుడు కూడా మనకి ప్రైస్ అనేది డిక్రీజ్ అవ్వలేదు అనమాట. చూడండి, ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో 414 దగ్గర మీరు ఈ స్టాక్ని పర్చేజ్ చేస్తుంటే కనుక 414 నుంచి ఇక చూడండి ఆల్మోస్ట్ 718, ఆల్మోస్ట్ మనకు 840 వరకు కూడా పోయింది.
అంటే 414 దగ్గర నుంచి 840 వరకు అనమాట. సో 400 పాయింట్స్ పెరిగింది కదా. సో చాలా మంచి క్యాండిల్ అనమాట ఇది. సో ఇలాంటి క్యాండిల్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం మిస్ కాకుండా ట్రేడింగ్ ప్లాన్ చేసుకున్నా కనుక ఎక్కువ ప్రాఫిట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే గ్రీన్ మోరోబోజు క్యాండిల్ ఫామ్ అయితే బయింగ్కి ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక మనకు సెల్లింగ్కి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ మోరోబోజు క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ అనేది స్టాక్ ప్రైస్ అనేది బాగా పడిపోయేటప్పుడు ఏమన్నా ఫామ్ అయితే కనుక ఇంకా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో స్టాక్ ప్రైస్ బాగా పడిపోయేటప్పుడు ఈ గ్రీన్ మోరోబోజు క్యాండిల్ ఫామ్ అయితే ఇంపాక్ట్ అనేది అక్కడి నుంచి మనకు ట్రెండ్ రివర్స్ అవుతుంది అనమాట. ఓకే. అలాగే ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, అంటే రెడ్ క్యాండిల్ అనేది బాగా స్టాక్ ప్రైస్ అనేది బాగా ఇంక్రీజ్ అయినప్పుడు ఫామ్ అయితే కనుక అక్కడి నుంచి మనకు ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు రెడ్ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను రెడ్ క్యాండిల్ అనేది. సో హిందుస్థాన్ జింక్ స్టాక్ అనమాట ఇది. సో ఇక్కడ గమనించాను మీరు, లేటెస్ట్ అనమాట ఇది. చూడండి ఈ క్యాండిల్ అనమాట. ఇది 3rd జూన్ క్యాండిల్. సో 3rd జూన్ క్యాండిల్ మీరు తీసుకుంటే కనుక ఓపెనింగ్ 740 ఉంది. ఓపెనింగ్ 740 తర్వాత లో. ఓకే, ఈ క్యాండిల్ అనమాట. సో ఇది గమనించండి చూడండి. 3rd జూన్ ఆల్మోస్ట్ మనకు మోరోబోజు క్యాండిల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు తప్పుగా చూపిస్తుంది. ఓకేనా, ఐ మీన్ నెగ్లెక్ట్ చేయండి. ఇది సో మోరోబోజు క్యాండిల్ లాగా కనిపిస్తుంది కదా. సో అక్కడి నుంచి మనం ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక చూడండి, లైక్ 697 రూపీస్ దగ్గర నుంచి 579 వరకు పడింది అనమాట. సో జస్ట్ మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక చూడండి, పైన తోకలేదు కింద తోకలేదు కదా. సో మోరోబోజు కానీ మనం ట్రీట్ అయితే చేయొచ్చు. సో జస్ట్ నేను అక్కడ నంబర్స్ చూసా కానీ కొంచెం మనకు తేడా అయితే కనిపిస్తుంది. నో ప్రాబ్లం. ఓకే. సో అది మీరు నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు మోరోబోజు క్యాండిల్ హై తర్వాత క్లోజ్ సేమ్ ఉండాలి, లో అలాగే ఓపెనింగ్ అనేది సేమ్ ఉండాలన్నమాట. దాన్ని మనం జనరల్గా మోరోబోజు క్యాండిల్ అంటాం. సో కొంచెం స్లైట్గా డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. సో ఇది సెల్లింగ్ అనమాట. చూడండి, స్టాక్ అనేది బాగా పెరిగింది. ఇక్కడ నుంచి చూడండి, స్టాక్ ప్రైస్ బాగా పెరిగినప్పుడు ఇది మనకు మోరోబోజు క్యాండిల్ అయితే ఫామ్ అయింది. తర్వాత స్టాక్ ప్రైస్ పడిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ట్రేడింగ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఒక క్యాండిలే కాదు, నేను ఆల్రెడీ ఒక హామర్ క్యాండిల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. సో హామర్ క్యాండిల్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ వీడియో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అంటే స్టాక్ మార్కెట్ గురించి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాను. సో రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.